డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ ప్రమాదకరంగా మారుతుంది. చలికాలం, పొగమంచు, చెత్తా చెదారం, వాహనాల పొగతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇవాళ ఉదయం 240 పాయింట్లకు చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో AQI 422గా నమోదైంది. ఇంకా తెలంగాణలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ ప్రమాదకరంగా మారుతుంది. చలికాలం, పొగమంచు, చెత్త చెదారం, వాహనాల పొగతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇవాళ ఉదయం 240 పాయింట్లకు చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో AQI 422గా నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ నగరంలో కూడా నానాటికి కాలుష్యం అనేది పెరుగుతా ఉంది. ఇప్పటికే మనం ఢిల్లీ మహానగరాన్ని చూసాము. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అటు చలి తీవ్రత, దాంతో పాటుగా వాహనాల కాలుష్య ప్రభావంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా కాలుష్యం నానాటికి పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ ప్రమాదకరంగా మారుతుందని చెప్పాలి. చలికాలం, పొగమంచు, చెత్తా చెదారం, వాహనాల పొగతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. డబుల్ డిజిట్ లో ఉండాల్సినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇవాళ ఉదయం 240 పాయింట్లకు చేరినట్టు కూడా తెలుస్తా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్క్ ధరించడం వేలనేది కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. తెల్లాపూర్ ఏరియాలో అటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420గా ఏదైతే 422గా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరుగుతా ఉంది. మరో పక్క వాహనాల కాలుష్యం కూడా పెరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీని ఏదైతే చూస్తే మాత్రం తక్కువ ఎయిర్ క్వాలిటీ పరిమితం 50 వరకు కూడా ఉంటుంది. తదుపరి 100 నుంచి 150 వరకు కూడా అటు ఏదైతే సాధారణ మధ్యస్థంగా పరిగణిస్తా ఉంటారు. కానీ 200కు పైగా నమోదైతే మాత్రం ఎయిర్ క్వాలిటీ దాన్ని ప్రమాదకరంగా ఏదైతే పరిగణిస్తారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నైట్రోజన్ డయాక్సైడ్, దాంతో పాటుగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి మిశ్రమాలు కలయికతోటి ఈ యొక్క ప్రమాదకరంగా ఎయిర్ క్వాలిటీ మారింది అనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే వీటి ద్వారా అనేక ఏదైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారు, ప్రధానంగా ఆస్మా కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, సైనసైటిస్ ఉన్నటువంటి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది కూడా వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈసారి చలికాలం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూడా అటు ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ కి పెద్ద ఎత్తున శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాహనాల కాలుష్యం నుంచి కూడా అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వెలువడటంతో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకి కూడా ఎయిర్ క్వాలిటీ ప్రమాణాలు అనేది పడిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కూడా ఢిల్లీ లాంటి నగరంలో తాను 3 రోజులకు మించి ఉండలేనట్టు కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఏదైతే ఢిల్లీలో 40% వాహనాల ద్వారానే అటు ఏదైతే పొగమంచు కావచ్చు, దాంతో పాటుగా పొల్యూషన్ ఏర్పడుతుంది అంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా దేశ ప్రజల్లో కూడా మార్పు రావాలంటూ కూడా వారు సూచిస్తా ఉన్నారు. వాహనాలని తగ్గించి ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడాలనేది కూడా వారు సూచిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరో ఢిల్లీగా హైదరాబాద్ మారకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదో ప్రభుత్వాలు చేస్తాయని కాదు, తమ వంతుగా కూడా ఏదైతే
అధికంగా పొల్యూషన్ వెదజల్లేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని కూడా పెంచాలనేది కూడా అటు ఏదైతే నిపుణులు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. వంశాన్ని ముఖ్యంగా ఈ ఏక్ష నాణ్యత పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచు మరియు దీనికి ఇంకా వాయు కాలుష్యం కూడా తోడైంది. దీనివల్ల అధికమవుతుంది. అంటే వాయు కాలుష్యం తగ్గించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ప్రధానంగా ఏదైతే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయమే దీనికి సంబంధించి. ఎందుకంటే కొంతమంది దగ్గర పాతకాలపు నాటి వాహనాలు ఉంటాయి, అవి ఇంకా వాడుతూ ఉంటారు. BS9 లాంటి వాహనాలు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటి ద్వారా పొగలు ఏదైతే కాలుష్యం అనేది తక్కువ వెదజల్లే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు అధికంగా వచ్చాయి. ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారుగా ఏదైతే కాలుష్య రహిత వాహనాలను వాడాలి, దాంతో పాటుగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకూడదు అనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చలికాలం తీవ్రత పెరిగినప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, రోడ్డు పక్కన చెత్త కాలుస్తూ ఉంటాము. దాంతో కూడా కొంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే స్వీయ నియంత్రణ అనేది ఏదైనా ముఖ్యం ప్రజలకు. ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదటిగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అటు ప్రభుత్వం కూడా నగర మధ్యలో కాలుష్యం వెదజల్లేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, పారిశ్రామిక వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వెదజల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో, పొగమచ్చున్నటువంటి నేపథ్యంలో ఈ మిశ్రమాల కలయికతోటి అటు ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ గా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే నగరం మధ్యలో ఉన్నటువంటి కంపెనీస్ ను కూడా సిటీ ఏదైతే సిటీ అవతలకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా కాలం చెల్లినటువంటి వాహనాలు ఏదైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ప్రజెంట్ అయితే తెల్లాపూర్ లో 422 మేర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైందని అంటే చాలా ప్రమాదకరంగా పరిస్థితి ఉందనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వంశీ.